పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహమైనటువంటి కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సింహరాశిలో 18 నెలల పాటు సంచారం కొనసాగుతుంది. ఈ సింహరాశిలో సంచరించేటటువంటి 18 నెలలు కూడా వృషభ రాశి వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తాడు, ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి. అన్నిటికంటే పరిహారాలు చాలా ఇంపార్టెంట్. ఈ పరిహారాలకు సంబంధించినటువంటివి మీకు మధ్యలో కానీ చివరిలో కానీ తెలియజేస్తాను. ఖచ్చితంగా చూడండి వీడియో మొత్తం. ఇక్కడ వృషభ రాశి వారికి కేతువు ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. 4వ స్థానం అనేటటువంటి దేనికి సంబంధించినది? చతుర్థ స్థానం అనేటటువంటిది తల్లికి మాతృస్థానము, విద్యాస్థానము, గృహానికి సంబంధించిన స్థానము, వీటన్నిటికీ కూడా సంబంధించినటువంటి స్థానం. ఎప్పుడైతే కేతువు చతుర్థ స్థానంలోకి ప్రవేశిస్తాడో జనరల్గా ఏం జరుగుతుందంటే, చతుర్థంలో కేతువు ప్రవేశించినప్పుడు సాధ్యమైనంత వరకు వృషభ రాశి వారిలో నిజాయితీతనం పెరుగుతుంది. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, ముక్కుసూటిగా ఉంటారు. ఎక్కడా కూడా అసత్య ప్రచారం చేయటం కానీ, అసత్యపు మాటలు మాట్లాడటం కానీ, అధర్మబద్ధమైనటువంటి పనులు చేయటం కానీ, అనైతికమైనటువంటి కార్యకలాపాలకు మొగ్గు చూపడం ఇట్లాంటివి చేయరు. ఇవి ఒక రకంగా చెప్పాలంటే గుడ్ క్వాలిటీస్. అంటే వృషభ రాశి వారికి చతుర్థంలో కేతు వచ్చినప్పుడు ఇవన్నీ ఉంటాయి. కానీ కేతువు ఇంకా ఏం చేస్తాడంటే, చతుర్థంలోకి ప్రవేశించినటువంటి కేతువు యొక్క ప్రభావంతో ఆధ్యాత్మికపరమైనటువంటి భావన పెరుగుతున్నది, కొన్ని విషయాలలో విచ్ఛిన్నత పెరుగుతుంది, ఇంకా చెప్పాలంటే ధ్యానం పెరుగుతుంది, మెడిటేషన్ లాంటి కార్యక్రమాలు కూడా చేస్తారు. జనరల్గా కనుక తీసుకుంటే ఈ 4వ స్థానంలోకి, 4వ స్థానం అనేటటువంటిది దేనికి సంబంధించిన స్థానం అంటే ప్రధానంగా విద్యకు సంబంధించినటువంటి స్థానం, చతుర్థ స్థానం. విద్యా సంబంధమైనటువంటి విషయాలలో గడ్డు పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులు ఎప్పుడైతే చతుర్థంలోకి కేతువు యొక్క ప్రభావం వస్తుందో అప్పటిదాకా బ్రహ్మాండంగా చదువు మీద అంటే 80-90% ఉన్నటువంటి వారు కూడా ఒక్కసారిగా 40-50% పడిపోవడం జరుగుతుంది. ఒక్కసారిగా ఎడ్యుకేషన్లో సడన్ డౌన్ఫాల్ అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. గృహ వాతావరణం కూడా వారి చదువుకు అనుకూలంగా ఉండదు. అలానే విదేశీ విద్య కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వారికి కూడా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే చతుర్థంలో కేతు వచ్చినప్పుడు పిల్లలు తల్లి మాటను పెడచెవిన పెడతారు. అంటే తల్లికి మరియు పిల్లలకి మధ్య కొద్దిగా గ్యాప్ ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే మాతృస్థానం కాబట్టి ఆ మాతృస్థానం మీద ఎక్కువగా దీని యొక్క ప్రభావం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. అలానే ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే చతుర్థంలో కేతువు ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే, బాగా బ్రహ్మాండంగా కష్టపడతారు, కానీ ఆ కష్టానికి తగిన ఫలితాన్ని మాత్రము పొందలేకపోతూ ఉంటారు. ఎంతో బాగా కష్టపడ్డప్పటికీ ఫలితం పొందలేకపోతుంటారు. చేసేటటువంటి పనిలో, వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ కన్సిస్టెన్సీ, స్థిరత్వాన్ని కోల్పోతారు. అంటే ఇక్కడ కేతువు యొక్క ప్రభావం మోక్షకారకుడు. ఒక రకంగా చెప్పాలంటే వైరాగ్యమైనటువంటి భావం అనేటటువంటిది కూడా కలుగుతుంది అని చెప్పాలి. అంటే ఇప్పుడు ఒక సాధారణమైనటువంటి ఫలితం కనుక రావాలంటే ఎంతో బాగా కష్టపడితేనే కానీ సాధారణమైనటువంటి ఫలితాన్ని వీళ్ళు పొందలేకపోతూ ఉంటారు. అలానే ఉద్యోగపరమైనటువంటి మార్పులు అనివార్యంగా మారుతూ ఉంటాయి. ఏదో ఒక కారణం చేత ఉద్యోగపరంగా మారాల్సిన పరిస్థితి వస్తుంది. గట్టిగా చెప్పాలంటే ఒక 6 నెలలు, సంవత్సరం పాటు కనుక ఉద్యోగం చేస్తే దాంట్లో మార్పులు అనేటటువంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. అలానే ఒక ఇల్లు కొనాలి అన్నా, అంటే స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు ఏదైనా ఒక కొనుగోలు చేయాలంటే ఎంతో కష్టసాధ్యం అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే చేతిలో డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అయినప్పటికీ కూడా స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించినటువంటి విషయాలను ఇబ్బందులు పడుతూ ఉంటారు. తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో వృషభ రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తల్లి యొక్క ఆరోగ్యంతో కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటాయి. అలానే కుటుంబ వాతావరణం కూడా ప్రశాంతంగా లేకుండా ఏదో ఒక రకమైన సమస్యలు కలుగుతూ ఉంటాయి. అంటే ఇంతకుముందు మీరు పొందినటువంటి అందమైనటువంటి అనుభూతిని ఇప్పుడు కుటుంబ జీవనంలో పొందటంలో ఏదో రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఏమనిపిస్తుందంటే, మనం ఏదైనా చేశారా, ఎందుకు మొన్నటిదాకా చాలా చక్కగా బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నాం కదా, ఇప్పుడు ఎందుకు ఇలా ప్రతిదీ ప్రతికూలంగా మారుతున్నాయి అనేటటువంటి భావన వృషభ రాశి వారికి కలిగే అవకాశం ఉంటుంది.
అలానే రహస్యమైనటువంటి శత్రువులు పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే కొన్ని రకాలైనటువంటి ఛాతీ సంబంధమైన సమస్యలు, ఊపిరితిత్తులు అంటే లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో వృషభ రాశి వారు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఇంటి వాతావరణంలో శాంతి కోల్పోవటం, తల్లితో విభేదాలు రావటం, ఇంట్లో ఒకవేళ ఏదైనా ఇల్లు మారాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వెతికి అద్దె ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాస్తు దోషాలు ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్తారు. ఇంకా కేతువు చతుర్థ స్థానంలోకి వస్తే ఏం జరుగుతుందంటే కొత్త ఇంట్లో ఉండలేరు. అసలు పాత ఇండ్లు తీసుకోవటము, వాటిని రిపేర్లు చేయించడము, అట్లాంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఏదైనా స్థిరాస్తులు కొనాలన్నా కూడా కొత్త ఇంటి వైపు మొగ్గు చూపకుండా పాత ఇల్లు, పాడుపడిపోయిన ఇల్లు, లేదంటే చాలా 50 ఏళ్ల నాడు 60 ఏళ్ల నాడు కట్టినటువంటి ఇల్లు తీసుకోవటము, వాటికి రిపేర్లు చేయించడం, ఇట్లాంటివన్నీ కూడా చేయిస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే కేతువు మన ఎవరిని సూచిస్తాడంటే తాతకు, తండ్రిని, తాతను, ముత్తాతను, ఇలా పూర్వీకులను ఎక్కువగా కేతువు సూచిస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్లకు సంబంధించినటువంటి అంటే మనకు వంశపారపర్యంగా వచ్చేటటువంటి కొన్ని రకాలైనటువంటి వాసనలు అంటారు వాటిని, అవి కూడా మన మీద బలంగా పడుతూ ఉంటాయి. అంటే మన తాత, తండ్రి, ముత్తాత వాళ్ళు ఏమైతే చేశారో వాటిలో మనం ప్రావీణ్యం సంపాదించడం కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ చతుర్థ స్థానంలోకి కేతువు యొక్క ప్రభావం అనేటటువంటిది వచ్చినప్పుడు జనరల్గా ఏం జరుగుతుందంటే అన్ని రకాలైనటువంటి విషయాలలో కూడా కొద్దిగా అస్థిరత్వం కలుగుతుంది. ఇటువంటి సమయంలో చక్కగా కేతు మంత్రాన్ని చేయటం కానీ, గణపతి ఆరాధన చేయటం కానీ, శివ పూజ చేయటం కానీ, ప్రతి సోమవారం కానీ బుధవారం కానీ శివుడికి అభిషేకం చేయటం వలన మంచి ఫలితాన్ని పొందుతారు. అన్నింటికంటే వీటికన్నా కూడా సులభమైనటువంటి పరిహార మార్గం ఏమిటంటే కేతువు మీ జన్మరాశికి చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు పొరపాటున కూడా తల్లి మనస్సు కష్టపెట్టకండి. ఎవరైతే తల్లి మనస్సును కష్టపెడతారో అటువంటి వారి మీద కేతువు చాలా దుష్ప్రభావాలు చూపిస్తాడు. ఎవరైతే తల్లిని అత్యంత గౌరవంగా ప్రేమతో చూసుకుంటూ ఉంటారో అటువంటి వారికి కేతువు చాలా అద్భుతమైనటువంటి ఫలాలు ఇస్తాడు. అనేక రకాలైనటువంటి మంచి ఫలితాలు కలిగిస్తాడు. అన్నిటికంటే గొప్ప ఫలితం ఏంటంటే, గొప్ప రెమెడీ ఏంటంటే తల్లిని చక్కగా చూసుకోవటము. ఇంకా మీకు వీలైతే నలుపు అంటే నల్లటి నువ్వులు ఉంటాయి, నల్ల నువ్వుల నూనెతోటి దీపం వెలిగిస్తే మనకు పితృదేవతల యొక్క శాంతి కూడా జరుగుతుంది. అన్ని రకాలు కూడా బాగుంటుంది. ఇక ఈ చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావంతో విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, గృహిణులకు కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి అనుకూలతల కంటే ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పిన ఫలితాలు జనరల్గా అందరికీ ఉంటాయి. అంటే మీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషం లేకపోతే మీరు మంచి ఫలితాలే పొందుతారు. వ్యక్తిగత జాతకంలో కనుక దోషం ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు పొందుతారు. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృషభ రాశి వారికి చతుర్థ స్థానంలో అంటే సింహరాశిలో కేతువు సంచరించడం వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.